బాగుంటుందండి. ఇలా అందరం కూర్చొని ఫుడ్ అయితే తిన్నాము. సాంబారు, పప్పు కంపల్సరీ, పప్పుల పొడి ఉంటుంది, ఏదో ఒక గ్రేవీ ఉంటుంది. మధ్యాహ్నప్పుడు అయితే స్వీట్ కూడా పెడతారు. ఇలా మా రోహి అయితే ఫుడ్ తినకుండా బాగా మారం చేస్తుంది. ఇక్కడ ఫోన్ చేశాక నైట్కి ఇంతకుముందు ధూళ దర్శనం అని ఉండేదండి. సో ఆ దర్శనానికి వెళ్దామనేసి వెళ్ళాము. బట్ ఆ దర్శనం అయితే ఇప్పుడు కరోనా వల్ల క్లోజ్ చేశారంట. లేకుంటే చాలా బాగుంది. మాకు ఎక్కువ అయితే ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా, సో అవి బాగా నచ్చాయి. గుమ్మాలకు వేసుకునే దండలు అవి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. పెద్ద పెద్దవి అలా బాగున్నాయి. ఒక్కొక్కటి పెద్దవి అయితే గుమ్మానికి సరిపడా 2000 అలా చెప్పారు. మేమైతే ఏం బార్కింగ్ చేయలేదు, తీసుకోవాలనేం లేదు కాబట్టి. తీసుకోవాలనుకుంటే బార్కింగ్ చేసుకొని కొంచెం ప్రైస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో అలాంటి చిన్న సైజు పెద్ద సైజు చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ రెడ్ ఎల్లో కలర్లో ఉన్నవి అయితే అవి ఒక బంచ్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. ఎంట్రన్స్ వచ్చేసి సో ఇది పద్మశాలిది కాబట్టి వాళ్ళకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. పద్మశాలీలు అంటే మెయిన్ గుర్తొచ్చేది ఏంటండి తెలుసా మీకు ఎవరికన్నా? అసలు పద్మశాలీలు అంటే ఎవరు, ఏం చేస్తారు, వాళ్ళ కుల వృత్తి ఏంటి అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కుల వృత్తి ఉంటుంది కదా. మాకు వచ్చేసి మా కుల వృత్తి మగ్గాలు తెలుసా అండి, శారీస్ నేస్తారు కదా, సో అదనమాట. అది ఎలా ఉంటుందో కూడా చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. దీన్నే అండి, దీని మీద శారీస్ అవి నేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇవి ఇప్పటికి కూడా మా చెంగుర్తిలో నేస్తారు అండ్ చీరాల్లో కూడా నేస్తూనే ఉంటారు. చాలా ఉన్నాయి, చెంగుర్తిలో కూడా చాలా ఉన్నాయి. ఒకసారి వీటి మీద కూడా ఎలా చేస్తారో ఏంటి అనేది వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను, కొంతమందికి తెలియదు కాబట్టి.
వచ్చేసి వంశ వృక్షం ఉండేదండి. పాతకాలంలో ఉండే వాళ్ళ ఇంటి పేర్లను బట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ పేర్లు అలా వంశవృక్షం లాగా ఉండేది. ఇప్పుడైతే అది లేదు. ఇటు సైడ్ వచ్చేసి కౌంట్ అనమాట. ఇటు వచ్చేసి రూమ్స్ అవి ఉంటాయి. ఇదంతా పైకి వెళ్ళడం. ఇది వచ్చేసి భోజనశాలకి వెళ్ళే దారి అనమాట. నైట్ కట్టెలు లేవు కదా, మార్నింగ్కి పుల్లలన్నీ వచ్చాయి. అలాగే కట్టెల పొయ్యి మీద వంట. సో ఆ ప్లేస్ వచ్చేసి అటకేశ్వర స్వామి. ఇది కూడా మనకి దారిలోనే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంగా వెలిసారండి. సో అందుకనేసి ఈ అటకేశ్వర స్వామిని కూడా అందరూ దర్శనం చేసుకుంటారు. స్వయంగా అటకేశ్వర స్వామి అక్కడ వెలిసారంట. సో ఇక్కడ శివలింగం వచ్చేసి ఇలా దేవుడు అటువైపు తిరిగి ఏదో పూజ చేసుకుంటున్నారు. సో అందుకనేసి నేను బయటకు వచ్చాక చిన్న క్లిప్పింగ్ లాగా దేవుణ్ణి అయితే వీడియో తీశాను. ఇలా దేవుణ్ణి అయితే వీడియో తీశానమాట. ఆయన స్వామి వారు చూడలేదు, చూస్తే మాత్రం కంపల్సరీ అరుస్తారు. కేవలం మన యూట్యూబ్ కోసమే ఇలా నేను ట్రై చేశాను, లేకుంటే ఫోన్ అయితే అసలు తీసుకెళ్లేదాన్ని కాదు.